నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రస్తుతానికైతే మనం ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో అయితే ఉన్నాము. మరి పక్క పొంటే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కూడా ఉంది. మరి జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి దీనికి సంబంధించి ఇక్కడున్న ప్రజలు అక్కడ ఏ పార్టీ వస్తే వచ్చే అవకాశాలు ఉంటాయి, ఏ పార్టీ వస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా ఇక్కడున్న ప్రజలు ఏమంటారు ఈ అంశంపై కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అమ్మా. ఏం పేరు? నా పేరు బోడి రాజేష్ యాదవ్. జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో అటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులని కూడా ఖరారు చేసేసింది, నామినేషన్లు కూడా వేస్తున్నారు. సో ఎట్లా ఉండబోతుంది? ఒకవేళ జూబ్లీహిల్స్లో ఏ అభ్యర్థి వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు? జూబ్లీహిల్స్ డివిజన్లో అయితే నవీన్ యాదవ్ వస్తే బాగుంటుంది. అంటే కాంగ్రెస్ ఎందుకు కాంగ్రెస్ ఎందుకంటారు? కాంగ్రెస్ అంటే నవీన్ యాదవ్ కొంచెం ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తాడు, కొంచెం యూత్ ఫాలోఅప్ ఉంది, ప్రతి ఒక్క సంఘ సేవ చేస్తాడు, హెల్పింగ్ నేచర్ కూడా చాలా బాగుంది. దాని గురించి నవీన్ యాదవ్ వచ్చింది అనుకో, కొన్ని ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ సాల్వ్ అయిపోతాయి. దగ్గర వ్యక్తి కాబట్టి, అందుబాటులో ఉంటాడు కాబట్టి ఏ ప్రాబ్లం ఉన్నది తొందరగా పోయి చెప్పుకోవచ్చు. అదే టీఆర్ఎస్ ఉందనుకో, టీఆర్ఎస్ ఎట్లుందంటే నేను టీఆర్ఎస్ఏ ఉండే, నేను మళ్ళీ ఎందుకు వ్యతిరేకం చెప్పాల్సి వస్తుంది అంటే ఏదైనా పనులు కావాలంటే పై దగ్గరికి పోవు, ఈయన చెప్పాలంటారు అవి పోవు, చేయవు, కాని పని అది. నవీన్ యాదవ్ అట్లా కాదు, సొంత వ్యక్తి, ఎవరైనా పోయి ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేస్తాడు, షూర్. అది దాంట్లో డౌట్ పడాల్సిన అవసరం లేదు. నమస్తే. मेरा नाम सैयद अख्तर है. ఇప్పుడు ఇక్కడ మనం ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. పక్క పొంటే జూబ్లీహిల్స్ లా బై ఎలక్షన్స్ వస్తున్నాయి. అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేస్తుంది. అక్కడ ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది? కాంగ్రెస్. అంటే जो 5 ने जो वादे दिया था लेडीज को बस फ्री गैस, जो 5 थे उसके 5 में से 5 ने छोड़ दे दिया. वो पार्टी काम अच्छा कराने, लॉ एंड ऑर्डर भी अच्छा है. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? मंची नहीं, अच्छा है काम. कांग्रेस पार्टी काम अच्छा करी, इसीलिए बोल रहा हूँ जुबली से कांग्रेस पार्टी आने का चांस है. బీఆర్ఎస్ ఎట్లా ఉండే? बीआरएस भी अच्छी पार्टी थी, मगर अब कांग्रेस भी अच्छा काम कर మళ్ళీ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది. మంచి ఉంటుంది. అంటే మీరే ఏం చెప్తారు ఇప్పుడు? అక్కడ బాగానే ఉంది కాంగ్రెస్. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం పర్వాలేదు, బాగానే చేస్తుంది కదా, బాగానే ఉంటుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎట్లుంది? అదంటే ఇక వాళ్ళు అప్పుడు ఉండే అట్లా చేసిరు వాళ్ళు. ఇంకా ఇప్పుడు అవన్నీ కొంచెం ఏదో ప్రాబ్లమ్స్ ఉండే అవన్నీ క్లోజ్ చేసి మంచిగానే చేస్తారు కాంగ్రెస్ మాత్రం ప్రస్తుతానికి. ఎందుకంటే బస్ ఫ్రీ ఉంది, ఇంకా ఏంది కరెంట్ ఫ్రీ ఇస్తున్నాడు కదా, అది మాత్రం వస్తున్నాయి వచ్చేటోళ్ళకి అంతే. ఇంకా ప్రస్తుతానికి మాత్రం బాగానే ఇస్తున్నారు కాంగ్రెస్, బాగానే ఉంది, బాగానే ఉంటుంది. ఏం పేరే? రఘు. ఇప్పుడు మీ పక్కన కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ నడుస్తున్నాయి, బై ఎలక్షన్స్ వస్తున్నాయి. సో అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏది వస్తే మంచిగా ఉంటుంది అంటారు? ఇప్పుడు ప్రెసెంట్ అయితే కాంగ్రెస్ వస్తేనే బెటర్ అండి. ఎందుకంటే డెవలప్మెంట్ పర్పస్గా జిహెచ్ఎంసీలో ఏమన్నా ఫండ్స్ ట్రాన్స్ఫర్ కావాలన్నా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈజీగా అవుతాయి పనులన్నీ. అదే బీఆర్ఎస్ వచ్చింది అనుకోండి కొంచెం ఇబ్బంది పడతారు, మళ్ళీ ప్రజలే ఇబ్బంది పడతారు దానికి. ఈ ప్రభుత్వం ఏది ఉంటే అదే బై ఎలక్షన్లో కూడా గెలిస్తే బెటర్ అనుకుంటున్నానండి. ఇప్పుడు కాంగ్రెస్ అని అన్నారు, ఎందుకు కాంగ్రెస్ అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అంతే. కేసీఆర్ అని ఇప్పుడు అందరు ఎందుకు అనట్లేదు? కేసీఆర్ ప్రాబ్లం అయినాయి కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది. ఎట్లా ఉంది పరిపాలన? మరి కొంచెం ఇబ్బంది పడుతున్నాం, కానీ ఫ్యూచర్లో కొంచెం డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటివరకు బీఆర్ఎస్ చేసిపోయిన డెవలప్మెంటే ఉంది కానీ కొత్తగా కాంగ్రెస్ ఏం చేయలేదని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్న మాట. బీఆర్ఎస్ అన్నీ మాట్లాడుతుంది, మరి అప్పుల సంగతి ఏంది? మరి అప్పులు అది కూడా చెప్పాలి కదా. మరి అన్నీ మేము చేసినామంటారు, మరి అప్పులు ఎన్ని చేసి అది చెప్పాలా? మరి అది చెప్తలేరు. పరంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ 2 సంవత్సరాలకి బీఆర్ఎస్ కంటే ఎక్కువ అప్పులు చేసిందని చెప్పి చెప్తున్నారు కదా. అది చెప్తారండి, అందరూ అదే చెప్తారు. వాళ్ళు కూడా అది మరి పేలిపోయినా చెప్తలేరు, ఏవి చెప్తలేరు అంతే. మరి అవి కూడా చెప్పాలి కదా. మనము ఎక్కడ తిరిగి నష్టపోయింది బీఆర్ఎస్ తోటి, నష్టపోయిందే అయింది కానీ లాభం పొందింది ఏముంది? ఇప్పుడు పాపం వీడు అప్పులు కట్టడానికే అయిపోతుంది సగం డబ్బులు. ఇడికెళ్ళి కడతాడండి అన్ని డబ్బులు? ఆయన చేసిన అప్పుకు ఈయన కడుతుండు. జీతాలు ఇవ్వాలంటే కూడా ఇబ్బంది పడుతుండు పాపం. ఇప్పుడు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ వస్తేనే మంచిదంటారా? ఎట్ ప్రెసెంట్ అయితే కాంగ్రెస్ వస్తుంది. ఆమెకి ఏం తెలియదండి, ఇంట్లో ఉండే ఆమెను తీసుకొచ్చి రోడ్డు మీద పెడుతుండు ఆయన. ఏమవుతుంది? ఆమె ఏం పరిపాలన చేస్తుంది, ఆమెకి ఏం తెలుసు అని చెప్పి. అదే గాంధీ పర్లేదు, మేము ఆయనకు ఓటేసిర్రు అందరూ ఓకే, కానీ పబ్లిక్లో తిరగలేదు కదా తను. మేము ఏం చేయలేము, అది ఏ ఓటేసినా వేస్ట్ అవుతుంది. ఇది వేరే వాళ్ళు లబ్ధి పొందుతారు కదా తప్ప ప్రజలు ఎవరు లబ్ధి పొందారు. బాబాయ్ నమస్తే. ఇప్పుడు అక్కడ పక్కన మీకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. సో అక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ అంటే ఏం చెప్తారు? టీఆర్ఎస్ వస్తే మంచిదిగా ఉంటుంది. ఎందుకంటే అది ఆయన పని మంచిగా చేసింది మొత్తం. ఇది కాంగ్రెస్ ఏం చేస్తున్న పని ఏం చేయరు. కాంగ్రెస్ టీఆర్ఎస్ అంటే మంచిగా ఉంది. టీఆర్ఎస్ ఇప్పుడు దాకా అందరికి మంచిగా చూసినారు, మంచిగా మాట్లాడింది. ఇది కాంగ్రెస్ వచ్చి ఏం చేసినారు? ఇది తోడుపోడు అది ఇది చేసినారు. అది కాంగ్రెస్ వచ్చినప్పుడు తోడు ఏం మంచి లేదు. టీఆర్ఎస్ మంచి పార్టీ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలకైతే టీఆర్ఎస్ కోటేయాలని చెప్తారా మీరు? నేను కూడా అక్కడనే ఉంటా, మా ఇల్లు కూడా అక్కడనే ఉన్నాయి. కానీ
ఇక్కడ షాప్ రన్ చేస్తారు ఇది షాప్ ఉన్నాయి, ఇక్కడ పని చేస్తారు. అక్కడ మా ఇల్లు అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు ఆయనకి కంపల్సరీ కొడతారు ఓటు. ఓకే టీఆర్ఎస్ మంచిగా ఉండేనా టీఆర్ఎస్ ఉన్నప్పుడు? మంచి పార్టీ టీఆర్ఎస్. ఇది కాంగ్రెస్ వచ్చినప్పుడు అన్ని ఇంకా పిరమైపోయింది, ఏం లేదు తక్కువ, అన్ని ఇంకా పిరమైపోయింది. ఏం అది బంగారం చాలా ఎక్కువ రేట్. బంగారానికి కాంగ్రెస్ అదే కాంగ్రెస్కి చాలా ప్రేమనే బంగారం. టీఆర్ఎస్ ఉంటే తక్కువ ఉండే రేటు, 60-50 ఉండే, 60-50-70 లాగా పోయినాయి. ఇప్పుడు 30,000 ఈరోజు పెళ్ళికి ఎట్లా చేయాలి, బతకాలి అట్లాగా. మీరు ఏ పార్టీ కోటేయాలని చెప్పేసి చెప్తారు అక్కడ? టీఆర్ఎస్ పార్టీకి మంచిగా ఉండయి, కాంగ్రెస్ పార్టీకి అట్లాగా చాలా ప్రేమ, అందరికి తక్కువ ఏం లేవు. ఎందుకు టీఆర్ఎస్ అంటే ఎందుకు? టీఆర్ఎస్ ఉంటే మంచి ఉంటాం అందరూ మంచి ముగ్గురం చూసి అంతనే ఉంటాయి. ఎక్కువ తక్కువకి మొత్తం ఉంటుంది. ఇది రేటు ఎంత పెరిగితే మంది అట్లా బతకాలి మొత్తం అట్లాగా. నమస్తేనే. నమస్తే అమ్మ. ఏం పేరు? నా పేరు నందు అమ్మ. మీరు ఉన్నది ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలా? అక్కడ పక్కన నేను ఉండేది ఇక్కడ కాదు, నేను ఉండేది మోలాలి, ఈసీఐల్ అవుతారా. ఓకే. నేను షాప్లో వర్క్ చేస్తాను. ఇప్పుడు జూబ్లీస్లో ఎలక్షన్స్ ఉన్నాయని తెలుసు కదా? తెలుసు నాకు. అక్కడ ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది అంటారు? అంటే కాంగ్రెసా, బీఆర్ఎస్ ఎట్లా? అమ్మ నేను ఒక మాట చెప్తా, తప్పు అనుకోదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆయన మంచిగా చేసిండు కొన్ని విషయాలు. దానికి ఈయన వచ్చినంత రేవంత్ రెడ్డి వచ్చి నుంచి బిజినెస్ దెబ్బతిన్నది, అన్నీ దెబ్బతిన్నాయి. ఇలా మాకు వర్క్ చేసుకోవడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇట్లా మార్కెట్లో మాకు ఫీల్డ్లో ఎట్లా ఉన్నదంటే చెప్పన్నా, బిజినెస్ నడుస్తూనే ప్లంబర్కి వర్క్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ బిజినెస్ చాలా డల్ అయిపోయింది. చాలా ఈయన వచ్చి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి నుంచి ఇంకా కొలాప్స్ అయిపోయింది. మార్కెట్ ఏం డల్లు ఏదనంతా అంతా మార్కెట్ అంతా డల్లు పడుతుంది అంతేనే. ఇప్పుడు ఎంత చేసినా కూడా వేస్ట్ అనిపించింది. ఈయన గెలిపించినా కూడా మేము అంటే ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్లో మంచి పొజిషన్లో మంచిగా తీసుకొచ్చింది, మంచిగా నడిచింది. ఈయన వచ్చి నుంచి ఇంకా బిజినెస్ వర్క్ చేసే వాళ్ళకి కూడా పనులు దొరుకుతలేవు, ఏం దొరుకుతలేదు, ఏం లేదు. బిజినెస్ అంటే చాలా రియల్ ఎస్టేట్స్ అన్ని మార్కెట్ అంటే డౌన్ అయిపోయాయి, చాలా డౌన్ అయిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కడ ఉన్నా కానీ అది ప్రజలకి మైనస్ పాయింట్ అంటావా? మైనస్ పాయింట్ అమ్మా, చాలా మైనస్ పాయింట్. ఎందుకంటే చెప్పన్నా, ఆయన చేసినంత కేసీఆర్ చేసినంత వర్క్స్లో ఈయన ఒక వంతుకు కూడా మంచి చేయలే, చాలా ఒక వంతుకు కూడా మంచి చేయలే. అందరూ అదే అయిపోతుంది. నేను చెప్తున్నా, నా అనుభవంతో నేను చెప్తున్నా. థ్యాంక్ యూ. రైట్, ఓకే. ఏం పేరు చేసిండని పోయినసారి ఆయన వచ్చినప్పటి నుండి మాకైతే పటాకాలు పెట్టుకొని ఇంకా పర్మిషన్ లేదు, ఏం లేదు. ముస్లిం వాళ్ళు రంజాన్ వచ్చిందంటే ఇటు వరకు దుకాణాలు పెట్టి అన్నీ చేస్తారు. తెలుగు వాళ్ళకి ఏమీ లేదు. ఏం చేస్తాం, మేమేం చేస్తాం చెప్పు? ఎవరు వస్తే ఏ పార్టీ? ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన సందే ఇట్లా అయింది. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటిది ఏం లేకుండే. మాకు అప్పుడు ఏం అనకపోతుండే. ఇంతవరకు మేము ఎన్ని ఏళ్ళ నుండి దందలు చేస్తున్నాం, ఎప్పుడు కాలే. పోయినసారి నుండి మాకు పటాకాలు పెట్టుకొని ఇప్పుడు పర్మిషన్ల గురించి పోవాలి. లేకుంటే మాకు అప్పుడు పర్మిషన్ లేకుండా ఏం లేకుండే. మళ్ళీ గరీబోళ్ళు బతకాలంటే మేమెట్లా బతకాలి చెప్పు? మేము పొద్దున్న లేచి మబ్బులో పోయి ఆకుకూరలు తెచ్చుకొని చేసుకొని ఏ పండుగలు వస్తే ఎలా ఇంత దొరుకుతుందని అనుకుంటాం. అంతేగాని మాకు 1000 లక్షలు వస్తాయా? ఫైన్లు కట్టాలి, అవి కట్టాలంటే ఏడికైనా అవుతుంది. మాకు అంతకు ముందు అయితే ఏం లేకుండే. ఈయన వచ్చినప్పటి నుండే, ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండే ఇట్లా అయింది. ఇప్పుడు జూబ్లీస్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. అక్కడ టీఆర్ఎస్, అలా బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీల నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నారు. అక్కడ ఏ పార్టీ వస్తే మంచిగా ఉంటుంది? బీజేపీ వస్తేనే మంచిగా ఉంటుంది. బీజేపీయే రావాలి, కేసీఆర్ రావాలి, బీజేపీ రావాలి, అంతే. బీఆర్ఎస్ అదేమో కానీ కేసీఆర్ అన్నా బీజేపీ అన్నా రావాలి. ఈ కాంగ్రెస్ మాత్రం అసలు రావద్దు, అంతే. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా చేసిండే పనులు, బాగుండే, ఏ ప్రాబ్లం లేకుండే. మాకైతే రోడ్ల మీద దంద చేసుకున్న బాధ లేకుండే, ఏది లేకుండే. ఇప్పుడు అయితే అన్నిటికీ బాధలే, టార్చర్ అయిపోయింది మాకు పోలీసు వాళ్ళతోటి, అందరితోటి. మాకు ఇప్పుడు పటాకాలు పెట్టుకోనికి ఇప్పుడు 5 గంటలకు రమ్మన్నారు, పర్మిషన్ కోవాలి. ఇప్పుడు వాళ్ళు పెట్టుకోమంటే పెట్టుకోవాలి, లేకుంటే వచ్చి తీసేసేస్తారు. అప్పుడు మాకు ఇలాంటి ప్రాబ్లాలు ఏవి లేకుండే. గరీబోళ్ళు బతకాలంటే చాలా కష్టం ఉంది ఇప్పుడు. ఒకవేళ బీఆర్ఎస్ అక్కడ ఉన్న వాళ్ళని ఓటేయమంటే కేసీఆర్కి ఏమని చెప్తారా? కేసీఆర్కి ఏమని చెప్తారు. సో ఇప్పటివరకు అయితే ఇక్కడ ఉన్న ప్రజలు మాట్లాడిన మాటలు బట్టి అయితే చూస్తున్నాము. కొంతమంది అయితే బీఆర్ఎస్ వస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నారు, మరికొంతమంది అయితే కాంగ్రెస్ వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అంటే 50-50గా ఇక్కడ ఉన్న జనాలు మాట్లాడుతున్న పరిస్థితి. కొంతమంది అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జూబ్లీస్ వాళ్ళు అయితే టీఆర్ఎస్ని గెలిపించుకుంటే బాగుంటుంది, 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉంది, మంచిగా చేసింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ మంచిగా చేయట్లేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. మరి అదేవిధంగా మరికొంతమంది అయితే
గతంలో ఉన్న బీఆర్ఎస్ మాకు ఎలాంటి పనులు చేయలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ వల్లనే మాకు కొన్ని ఉచితాలు వస్తున్నాయి, ఇదే పార్టీ కంటిన్యూ అవుతే బాగుంటుంది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, ఖైరతాబాద్.